ప్రభు సన్నిధానంలో ఒక లేఖన భాగాన్ని మనం చదువుకొని వాక్యానుసారముగా ప్రార్థన చేసుకుని మనము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మీకా రాసిన గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఈ సందర్భంలో చదువుకొని వాక్య భాగంలోనికి మనము ప్రవేశిద్దామండి. ప్రియమైన బిడ్డలారా, మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దామండి. జాగ్రత్తగా మనం ఆలకిద్దాం. దేవుని లేఖనం గనుక మనము చదువుతుండగా ముందు అర్థం చేసుకుంటే తర్వాత మనము వింటున్నప్పుడు మనకి హృదయంలో ఆ వాక్యము ఫలిస్తుంది. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. చాలండి చిన్ని ప్రార్థన. ప్రేమల తండ్రి, కృపల దేవాందమునైనా శనివారపు ప్రార్థన కూడికలో ప్రభా మరి పాటలు ఎందుకు తోడుకున్నారు, వాక్య భాగంలో కూడా మాకు తోడుకుండండి. చదవబడినటువంటి లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి. ఈ లేఖన భాగంతో మీరు మాతో ఏమి మాట్లాడాలనుకుంటున్నారో నైనా మా హృదయాలను ప్రభునైనా ఎలాగ మీరు ప్రభు ఉత్తేజింప చేయాలనుకుంటున్నారో మీ ఆత్మ చేతనైన ప్రభు మా హృదయాలను నింపండి. చదవబడిన లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి. కూడి వచ్చిన బిడ్డలమనే మేము జ్ఞానం లేని వారం, తెలివి లేని వారు గనక తండ్రి, వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మని సమయం ముందు నీ బిడ్డలమైన మాకు దయచేయండి. మరి ముఖ్యంగా నిలబడిన దాసుడు ఉట్టివాడు మట్టివాడు తండ్రి, ఈ సమయం ముందు నీ దాసుని అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా ప్రభా మీ స్వాధీనములో, ఆత్మ స్వాధీనములో ఉంచుకొని నేను ప్రభా నీ దాసునికి బోరగా మీరే ఉండి మాట్లాడండి. ఈ రాత్రి నీ బిడ్డలమైన మేము ఆత్మీయ మేలులు పొందుకునేలాగున ఈ వాక్యంలో పాఠ్యాంశములు ప్రభునైనా మేము గ్రహించడానికి, మా హృదయాలను మా మనసులను సరిచేసుకోవడానికి నేను మీ కృప చూపించుదురుగా. కానీ చేసిన ప్రార్థన ఆలకించమని ఈ స్థలమంతటి పైన మీ ఆత్మను ప్రభునైనా కంచెగా ఉంచి కాపుదల దయచేసి నడిపించమని యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు మనతో చెప్పాలనుకుంటున్నటువంటి మాట, ప్రభు మనకి వినిపించాలన్నటువంటి మాట ఏమిటంటే, ఒక కట్టడిని, ఒక అంశమును మనము చేయకూడనటువంటి విషయాల గురించి ప్రభు ఇక్కడ మనకు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మీకా రాసిన గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. స్నేహితుని మనం నమ్మవద్దు, నమ్మనవసరం లేదు అని బైబిల్ మొట్టమొదటిగా చెప్తుంది. రెండవది, స్నేహితుడినే కాదు ముఖ్యమైన స్నేహితుని కూడా నీవు నమ్ముకొనవద్దు. స్నేహితుని నమ్మొద్దు, ముఖ్యమైన స్నేహితుని కూడా నీవు నమ్మొద్దు. మూడవ అంశంకి వస్తే, నీ భార్యను కూడా నీవు నమ్మవద్దు. నీ భార్య దగ్గర నీవు ఉన్నప్పుడు నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుకో అని దేవుడు ఇక్కడ ఈ 3 మాటలు మనకు తెలియజేస్తున్నాడు. అంటే భూమి మీద స్నేహితుడు నమ్మకమైన వాడు కాదు, ముఖ్య స్నేహితుడు నమ్మకమైన వాడు కాదు, మరి ముఖ్యంగా భార్య కూడా నమ్మకమైనది కాదు అని దేవుడు ఇక్కడ చెప్పాలని అనుకుంటున్నాడు. అందరిని గురించి కాదు కానీ కొంతమంది విషయంలో దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. నమ్మకమైన వారు కారు వీరు. ఈ 3 కేటగిరీలో ఉన్నటువంటి వారు నమ్మకస్తులు కాదు. దేవుడు అప్పటికి సెల్ ఫోన్ రాలేదు కాబట్టి సెల్ ఫోన్ గురించి చెప్పలేదు. అదే సెల్ ఫోన్ ఆ రోజుల్లో కూడా సెల్ ఫోన్ ఉంటే ఆ సెల్ ఫోన్ గురించి కూడా దేవుడు చెప్పేవాడేమో. సెల్ ఫోన్తో కూడా నీవు ఏమీ చెప్పొద్దు అని దేవుడు చెప్పుండవచ్చు బహుశా. ఈ సెల్ ఫోన్ కూడా మనలను మోసం చేస్తూనే ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, స్నేహితుని నమ్ముకోకూడదు, ముఖ్య స్నేహితుని నమ్మకూడదు, భార్య ఎదుటి నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుకోమన్నాడు కదా. మరి ఈ రోజున ఎవరిని నమ్మాలి మనం? భూమి మీద ఎవరిని చూసినా కానీ
నమ్మకస్తులు ఎవరు కూడా మనకి కనపడడం లేదు. మన పక్కనే ఉంటారు, మనతోనే ఉంటారు, మనతోనే తింటారు, మనతోనే కూర్చుంటారు, మనతోనే పడుకుంటారు, మనతోనే సహవాసం చేస్తూ మనసుతోనే ఎక్కడికి వెళ్తే అక్కడ మనతోనే వస్తూ ఉంటారు. కానీ వెనకాల మాత్రం మనకు గోతులు తీసేవారే ఎక్కువ అని పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, మరి ఎవరు నమ్మాలి? యెషయా గ్రంథము 65వ అధ్యాయంలో మనము 16వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభువు నమ్మొద్దన్నటువంటి 3 కేటగిరీల వారితో చెప్పాడు. మరి ఎవరిని నమ్మాలో కూడా చెప్పాలి కదా దేవుడు. నువ్వు చెయ్యొద్దు అన్నటువంటి దేవుడు ఏమి చెయ్యాలో కూడా చెప్తాడు. వెళ్ళొద్దు అన్నటువంటి దేవుడు ఎందుకు వెళ్ళకూడదో కూడా మనకు తెలియజేస్తాడు. ఆయన పరమజ్ఞాని అండి. ఈ లోకంలో మనం జ్ఞానం లేని వారమయ్యాం, కానీ దేవుడైతే పరమజ్ఞాని. మనల్ని సృష్టించిన వాడు, మనం పుట్టించిన వాడు, మనలను పోషిస్తున్నటువంటి తండ్రి. ఈ రాత్రి దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, దేశములో ఆశీర్వాదము కలుగవలనని కోరుకునేవాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదించాలని కోరుకుంటాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు నమ్మకమైన వాడు? దేవుడు ఒక్కడే నమ్మకమైన వాడు అనేటువంటి విషయాన్ని యెషయా భక్తుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. దేవుడు తప్ప భూమి మీద నమ్మదగిన వాడు ఎవరో కూడా లేరు. ఎందుకు ఆ మాట అంటున్నామంటే, ప్రియమైన బిడ్డలారా, దేవుడు అంటే సరిపోదావు. దేవుడు నమ్మకమైన వాడు ఎందుకని చెప్తున్నావు? స్నేహితుడు నమ్మకమైన కాడు, ముఖ్య స్నేహితుడు నమ్మకమైన కాడు, కోవిడ్లో పండుకున్న భార్య కూడా నమ్మకమైనది కాదు. ఆ భార్య దగ్గర కూడా నోటికి పాప పెట్టుకోమంటున్నాడు అంటే దేవుడు వీరందరూ కూడా నమ్మకస్తులు కాదు. నీ మీద ప్రేమ చూపించవచ్చు, నీ మీద జాలి చూపించవచ్చు, నీ మీద ప్రగాఢమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నట్టుగా నటించవచ్చు, అయినా నమ్మదగిన వారు కారు. దేవుడు ఒక్కనే నమ్మదగిన వాడని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. నేను దేవుడిని అన్నటువంటి వారు భూమి మీద చాలా మంది వచ్చారు. నేను దేవుడిని, నన్ను మీరు మొక్కండి, నన్ను పూజించండి, నాకు కొబ్బరికాయలు కొట్టండి, టెంకాయలు కొట్టండి, అరటిపళ్ళు అర్పించండి, అగరొత్తులు వెలిగించండి, హారతులు పట్టండి, నేను మిమ్మల్ని కాపాడుతాను అన్నటువంటి వారు భూమి మీద చాలా మంది వచ్చారు. ఈ 2025 సంవత్సరం కొన్ని సంవత్సరాల క్రితం నన్ను పాత పెట్టండి, నేను తిరిగి సమాధిలోంచి బయటకు వస్తాను, నన్ను సమాధి చేయండి అన్నటువంటి దేవుడు అనేటువంటి వారు ఇప్పటికీ కూడా బయటికి రాలేకపోయారు. వారిలో నమ్మకత్వం ఎంత ఉందో మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన బిడ్డలారా, నేను దేవుడిని అనేటువంటి వాటికి లక్షణాలు ఉంటాయి, కొన్ని లక్షణాలు ఉంటాయి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో దేవునికి ఉన్నటువంటి గుణగణాలు, లక్షణాలు అక్కడ బైబిల్ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, దేవునికి ఉన్న లక్షణాలు ఏంటంటే అండి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఈ లక్షణాలు కలిగిన వాడే దేవుడు. అందరూ దేవుడు అంటే సరిపోతుంది ఏంటండి? నేను చెప్పుకుంటా నేను దేవుడిని, నేను దేవుడిని చెప్పుకుంటే ఆ లక్షణాలు, ఆ గుణగణాలు నాలో ఉండాలి కదా. దేవుడు అనేవాడు ఒకటే ఉంటాడు, ఆయనకి గుణ లక్షణాలు ఉంటాయని యెషయా భక్తుడు 9వ అధ్యాయం 6వ వచనంలో మనకు తెలియజేస్తున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆశ్చర్యకరుడు అండి, ఆశ్చర్యమైనటువంటి కార్యములు చేయగలిగిన వాడు గొప్ప దేవుడు, మన దేవుడని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను అనుసరించండి అని వచ్చారు. నేను దేవుని కనుక నన్ను అనుసరించండి అని వచ్చాడు. మిమ్మల్ని సర్వదాగా తీసుకెళ్తున్నాడు, మిమ్మల్ని పుణ్యలోకాలకు తీసుకెళ్తున్నాడు, మిమ్మల్ని పరలోక రాజ్యాన్ని కూడా తీసుకెళ్తాను. చాలా మంది వచ్చారు, ఎవరు కూడా మధ్యదారిలోనే వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు. ప్రియమైన బిడ్డలారా, కనుక నమ్మదగిన వాడు ఎవరంటే ఒకే ఒక ఆయన ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, విలాప వాక్యాలు 3వ అధ్యాయము 23వ వచనంలో దేవునికి ఉన్నటువంటి ఒక లక్షణాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. దేవునికి ఉన్నటువంటి లక్షణం విలాప వాక్యాలు. విలాప వాక్యాలు తెలుసమ్మా? ఇర్మియా గ్రంథం
పక్కన ఉంటుంది. యెషయా గ్రంథము, ఇర్మీయా గ్రంథము, ఇర్మీయా గ్రంథం పక్కన విలాప వాక్యాలు ఉంటుంది. 3వ అధ్యాయం 23వ వచనం చదువుదాండి. దొరికిందమ్మా? ఏంటంటే అయినా ఎంతైనా నమ్మదగిన వాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అనేవాడికి ఏం చేయాలంటే నన్ను తిన్నము నూతనమ్మగా వాత్సల్యత మన మీద పుట్టాలి, ప్రేమ పుట్టాలి, వాత్సల్యత పుట్టాలి, మన మీద అభిమానం ఉండాలి, మన మీద ఆయన కాపుదల ఉండాలి. ఈ రాత్రి ప్రియమైన బిడ్డలారా, వాత్సల్యత చూపుటలో అయినా నమ్మదగిన వాడు. చెప్పండి, ఏమిటైనా నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన దేవుడిగా ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, అయితే మనం నమ్మదగిన వారమేనా? అసలు మనం నమ్మదగిన వారమేనా? దేవుడు నమ్మదగిన వాడు. అయినా కానీ మనం నమ్మదగిన వారమా అని అనుకుంటే ప్రియమైన బిడ్డలారా, కానే కాదు అని బైబిల్ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. ఎందుకు కాదంటే మనం నమ్మదగిన వారము కానప్పటికీ ఆయన నమ్మదగిన వాడు కనుక, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మనలను కాపాడడానికి ఆయన పరలోకంలోంచి భూమి మీదకు ఆయన దిగి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూస్తే, ఈ రాత్రి నమ్మదగిన దేవుని యొక్క ఉన్నటువంటి లక్షణాలు, గుణలక్షణాలు మనము ఇక్కడ మనం చూడగలుగుతాం. చదవండి ఒకసారి. 1వ అధ్యాయం 18వ వచనం. దేవుడు నమ్మదగిన వాడు కనుక అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. ఆయన నమ్మదగిన వాడు. మరి మనం ఎవరు వాను? చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. అక్కడ చదువుతాం ఒకసారి. దేవుడు నమ్మదగిన వాడు బాగుంది. మరి మనం ఎవరు? సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు కనుక మీరు సహింపగలిగినంత శోధన తప్ప ఆయన మిమ్మును శోధింపడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గం కూడా ఆయనే మనకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నమ్మదగిన వాడు. సహింపగలిగే శోధన ఇస్తాడు. ఒకవేళ సహింపలేని శోధన కనుక మీకు వస్తే, ఆ శోధనలో మీరు బాధపడుతుంటే, తండ్రి తండ్రి అని మీరు ప్రార్థన చేస్తే, ప్రభువా ప్రభు అని కన్నీరు పెట్టుకుంటుంటే, ఆ శోధనలో నుంచి బయటపడేటువంటి మార్గాన్ని కూడా ఎవరు చూపిస్తారంటే నమ్మదగిన దేవుడే మనకు ఆ మార్గము కూడా చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి మానవుడు నమ్మదగిన వాడు కాదు, మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు. ఎందుకంటే ఆది కాండములో ఆదాము హవ్వలను దేవుడు సృష్టించి నమ్మకత్వం కలిగినటువంటి ఒక తోటను వారికి అప్పగిస్తే, ప్రియమైన బిడ్డలారా, ఆ తోటలో వారు తింటూ ఆనందంగా జీవిస్తూ ఉండడం మానివేసి దేవుడు ఇచ్చినటువంటి నమ్మకత్వాన్ని వారు తృణీకరించి దేవుడు నమ్మకాన్ని బొమ్ము చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఆదామును నమ్మి ఏదైనా తోటను అప్పగిస్తే తినకూడదన్నటువంటి పండ్లను వారు తిని వారు ఏం చేశారండి? ఆజ్ఞాతిక్రమం చేసి దేవుని యొక్క నమ్మకత్వాన్ని వారు పోగొట్టుకున్నారు. ఓన్లీ వారి నమ్మకత్వం పోగొట్టారని దేవుడు ఏమైనా కోప్పడ్డా? ఆయన నమ్మదగిన వాడు కనుక మరలా వారిని క్షమించి మన్నించి ఏదైనా తోటలోంచి బయటకు పంపిస్తూ వారితో చెప్పాడు, మీరు కష్టార్జితంతో పంటను పండించుకుని మీరు తినండి, భూమిని నిండించి పండించి వశపరుచుకొని మరలా ఆశీర్వదించే పంపించాడు. కానీ దేవుడు వారిని శాపానికి గురి చేయలేదు. ఎందుకు చేత తెలిసింది? ఆయన నమ్మకమైన వాడు కనుక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2వ తిమోతియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, అక్కడ ఒక మాట ఉంటుంది. చదువుదాం, చూడండి ఒకసారి. మన జీవితంలో ఎంత గొప్పవాళ్ళమో, మన జీవితంలో ఎంత గొప్పదనంగా మనం జీవిస్తున్నామో, దేవుని నమ్మకత్వాన్ని మనం ఎలా కాపాడుతున్నామో చూడండి. 2వ తిమోతియులకు 2:13 చూసినట్లయితే, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును.
ఆయన తన ప్రభావమునకు విరోధముగా దేనిని చేయుడని బైబిల్ తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము నమ్మదగిన వారమైనా కానీ ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయనకున్నటువంటి ప్రభావాన్ని బట్టి, ఆయనకున్నటువంటి స్థితిని బట్టి, ఆయనకున్నటువంటి లక్షణాలను బట్టి ఆయన నమ్మదగిన వాడిగానే ఉంటాడు. అంటే లక్షణం, గుణ లక్షణం. అంటే పాముకున్న లక్షణం ఏంటి? మీరు పాలు పోసి పెంచండి, పరమన్నం పెట్టి పెంచండి, కోడిగుడ్డు పెట్టి కూడా పెంచండి, అయినా కానీ అది ఏం చేస్తుందండి? ఏదో రోజున కోటేస్తుంది. దాని లక్షణం అంతే. దాని లక్షణం, దాని గుణం కాటు వేయడమే దాని గుణం. దానికి మించింది ఏమీ లేదు. కనుక మరి దేవునికి ఉన్నట్టు లక్షణం ఏంటంట? ఆయన ఎప్పుడూ కూడా నమ్మదగిన వాడు కనుక నువ్వు పాపం చేసినా, తప్పు చేసినా, పొరపాటు చేసినా, ఆయనను ధృవీకరించినా, ఆయన కించపరిచినా, ఆయనకు దూరంగా వెళ్ళిపోయినా మరలా నీ దగ్గరికి తీసుకుని, ఆయన దగ్గరికి మనల్ని తీసుకుని మనలను చేరతీసి నమ్మకత్వం చూపిస్తూ, మన మీద ప్రేమ చూపిస్తూ, కనికరమును చూపించడమే ఆయనకున్నటువంటి గుణలక్షణం అనేటువంటి సత్యం పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకున్నటువంటి లక్షణమే అదేండి, నమ్మదగిన వాడు నా దేవుడు అనండి. నమ్మదగిన వాడు నా దేవుడు. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తే, ప్రియమైన బిడ్డలారా, దేవునికి ఉన్నటువంటి నమ్మకత్వాన్ని గురించి ఇక్కడ ఈ మాట మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 23 చూడండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము మొక్కుకున్నది నిశ్చయముగా పొందుకొందుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానం అంటే ఇస్తాను అన్నాడు, వాగ్దానం అంటే చేస్తాను అన్నాడు, వాగ్దానం అంటే చూస్తాను అన్నాడు, వాగ్దానం అంటే వస్తాను అన్నాడు. అంటే వాగ్దానం అంటే ఏంటి? మీరు ఎవరికైనా అప్పు ఇస్తానన్నారు అనుకోండి, మీ దగ్గరికి ఎవరో వచ్చి అడిగారు, అమ్మ ఒక 100 రూపాయలు అప్పు కావాలమ్మా. ఇస్తానమ్మా, రేపు ఇస్తానులే అన్నమ్మా ఆనంది. తెల్లారిపోతాను మరలా వచ్చి అడిగింది ఆవిడ. వచ్చి అడిగినప్పుడు మనం వాగ్దానం చేసాక ఇస్తామని ఇవ్వాలి కదా. అప్పుడు ఏమంటాం మనం? ముందు ఇస్తానన్నాము, తర్వాత మీరు తెల్లారిపోతాను వస్తే మన దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేవున్నప్పుడు ఏమంటా? లేవని అంటామా? ఇప్పుడే ఎవరికి ఇచ్చేసానమ్మా నీ మాట మర్చిపోయి అంటాం. మరి వాగ్దానం ఏమైపోయింది ఇక్కడ? వాగ్దానము చెడిపోయింది. వాగ్దానం చేసిన తర్వాత దాన్ని నెరవేర్చేవాడే గొప్పవాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయంలో మన ఫలితాన్ని మనం పొందుకుంటామని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయదు. ఇస్తానంటాం ఏమో, చేస్తానంటాం చెయ్యం, తోడొస్తానంటాం తోడెళ్ళాం. మనం వాగ్దానం అంతా కూడా మనం ఏం చేస్తాం? ఒట్టు పెట్టి గొట్టు మీద పెట్టేసే రకం మనం. దేవుడు అటువంటి వాడు కాదు, నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎటువంటి నమ్మదగిన వాడు? ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది, చదవండి. విశ్వాసమును బట్టి శారాయికి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనేను కనుక చాలండి. ఎవరికి వాగ్దానం చేశాడు దేవుడు? శారాయికి వాగ్దానం చేశాడు. శారమ్మ గారికి వాగ్దానం చేశాడు. శారమ్మ గారికి ఏమైనా వాగ్దానం చేశాడు? నీకు సంతానాన్ని నేను ఇస్తాను. ఇస్మాయిల్ కదా, ఇస్సాకే నీ సంతానం. ఇస్మాయిల్ దాసికి పుట్టిన కుమారుడు, నీ భర్తకు పుట్టినా కానీ ఇస్మాయిల్ ఏంటి? దాసికి పుట్టిన కొడుకు. నీకు పుట్టినవాడు కాదు, నీ భర్తకు పుట్టినవాడు, కానీ అది నీ సంతానం కాదు. నీ సంతానం అంటే ఎలాగుండాలి? నీ కడుపున పుట్టినవాడే నీ సంతానము అని దేవుడు వాగ్దానం చేశాడు. 80 సంవత్సరాలు వచ్చినాయి, 90 సంవత్సరాలు వచ్చినాయి, 95 వచ్చినాయి, 96 వచ్చినాయి, 99 కూడా వచ్చేసినాయి. అబ్రహాం గారికి కొంత నిరాశ కూడా కలుగుతుంది. ఎప్పుడు దేవుడా, ఎప్పుడు దేవా అని అడుగుతున్నాడే కానీ మనసులో నా దేవుడు నమ్మదగిన వాడు అనేటువంటి విశ్వాసంతో అబ్రహాం గారు ఎదురు చూస్తున్నట్టుగా లేఖనాల్లో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి మీద కొంచెంత అవిశ్వాసం ఉన్నా, అపనమ్మకం ఉన్నా, నా దేవుడు నమ్మదగిన వాడు. ఎలా నమ్మదగిన వాడు? అబ్రహాం గారికి యుద్ధానికి వెళ్ళినప్పుడు లోతును పట్టుకుని శత్రువులు తీసుకెళ్ళినప్పుడు, లోతు కుటుంబాన్ని అంతా తీసుకెళ్ళినప్పుడు, లోతు ఆస్తి అంతా తీసుకెళ్ళినప్పుడు
అబ్రహాము గారు తనకున్నటువంటి అలవర్చబడినటువంటి వారి కుటుంబంలో ఉన్నటువంటి వారిని తీసుకుని వెళ్ళి యుద్ధానికి వెళ్తే వారిని అందరిని మరల వెనకకు తీసుకురావడానికి దేవుడు సహాయం చేశాడు. అటువంటి నమ్మకస్తుడు నా దేవుడు అనే విషయం అబ్రహాము గారు జ్ఞాపకం చేసుకున్నాడు. అంత గొప్ప కార్యం చేశాడే. నువ్వు నాతో పాటు రా, నేను చెప్పిన దేశానికి రా అని నన్ను పిలిచినటువంటి దేవుడు, ఆ దేశానికి నేను వచ్చినప్పుడు నాకు ఏ లోటు లేకుండా నన్ను చూస్తున్నటువంటి దేవుడు ఈ విషయంలో కూడా నాకు సహాయం చేస్తాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున రాజకీయ నాయకులు పదవులకు ఎక్కడానికి ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటారు. పాంప్లెట్లు పంచి పెడతా ఉంటారు, కడపత్రాలు పంచి పెడతారు, మైకులు పెట్టి ఊదర కొడతారు, ఇంటింటికి వచ్చి చెప్తారు కూడా. చేస్తారమ్మా, వాగ్దానం చేసిన వాళ్ళు అన్నీ చేశారా? సంవత్సరాలు అయిపోయినా వారు దిగిపోయే సమయం వచ్చేసినా కానీ వారు వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి వారు తరం కాదండి, వారు దేవుళ్ళు కాదు. ఎక్కడానికే వారు వాగ్దానం చేస్తారు, ఎక్కిన తర్వాత వాగ్దానాలు వారు మర్చిపోతారు. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఏర్పాటు చేసుకున్నవాడు నమ్మదగిన వాడు, నిన్ను కాపాడుతానన్నవాడు నమ్మదగిన వాడు, నిన్ను పుట్టించిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు కూడా నమ్మదగిన వాడే. అందుకే శారమ్మ గారికి 99 సంవత్సరాల తర్వాత ఇస్సాకును దేవుడు కానుకగా ఇచ్చాడు. ఇస్సాకుని ఇవ్వడమే కాదు, ఇస్సాకు ద్వారా మనం అందరం కూడా అబ్రాహాముకిని శారమ్మ గారికి సంతానం అయిపోయాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాస సంబంధులైన వారందరూ కూడా అబ్రహాము సంతానమే అని బైబిల్ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం ఎలా పొందుకుంటాం? దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం ఎలాగా సంపాదించుకుంటాం? మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని లేఖనాన్ని ఒకసారి చదువుతాం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషుల యొక్క పాపాలను తీసివేసి కడిగి వేసేటటువంటి అధికారం భూమి మీద ఎవరికి లేదు. రోగాలను మాన్పడానికి డాక్టర్ గారికి అధికారం ఉందేమో కానీ, రోగాలను నయం చేయడానికి డాక్టర్ దగ్గర మందులు ఏమైనా ఉన్నాయేమో కానీ, పాప రోగాన్ని తీసేయడానికి ఏ డాక్టర్ దగ్గర కూడా ఏ మందు కూడా లేదు. ఎవరి దగ్గర ఉన్నది? పరమ దేవుని దగ్గరే, పరమ డాక్టర్ దగ్గరే ఆ మందు ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమని రాయబడుతుంది? మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు. ఎటువంటి వాడండి ఆయన? నువ్వు ఒప్పుకుంటే చాలు. నువ్వు కప్పి పెట్టుకోకుండా, దోచుకోకుండా, ప్రభువా నేను ఈ తప్పు చేశానైనా, ఈ పాపం చేశానైనా, ఈ దుర్మార్గం చేశానైనా, ఈ దుష్టత్వం చేశానైనాని ప్రజలందరి ముందర చెప్పనవసరం లేదండి. దేవుని ముందు చెప్పండి, మోకరించి చెప్పండి, కన్నీరు విడిచి చెప్పండి, గదిలో కూర్చుని చెప్పండి, దేవునికి ఒంటరిగా ప్రార్థన చేసుకుంటూ చెప్పండి. చెప్తే ఏం జరుగుతుందంట? ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు పవిత్రంగా ఉండాలంటే, పవిత్రాలుగా ఉండాలంటే ఎటువంటి పాపమైనా దేవునికి ఇష్టం కానిది ఏదైనా పాపమే కనుక ఆ పాపము నువ్వు దేవుని సన్నిధానం ఒప్పుకుంటే, దేవుని సముఖంలో ఒప్పుకుంటే నిన్ను పవిత్రాలుగా చేస్తాడు. దుర్నీతి నుండి నిన్ను విడిపిస్తాడు, పవిత్రపరుస్తాడు. పవిత్రపరచాలంటే నీ జీవితాలు అన్నీ శుభాలే, అన్ని ఆశీర్వాదాలే, అన్ని దీవుల్ని తప్ప నీ కుటుంబంలో ఎటువంటి శోధనగా తిరిగి రాదు అని సత్యం పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియదేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే మోసం చేసేవాళ్ళు, దగా చేసేవాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. మోసం చేసేవాళ్ళు, దగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రాత్రి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ప్రార్థనకు సమయం ఇస్తాను. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 29వ వచనంలో ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందామండి. దయచేసి ఈ మాట మనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 29వ వచనం నుంచి చదువుదాం ఒకసారి.
దొరకలేదమ్మా ఇంకా. హిజ్కియా చేత మోసపోకుడి, నా చేతుల్లోంచి మిమ్మల్ని విడిపింప శక్తి వానికి సాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనలను విడిపించును, ఈ పట్టణము చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరించవద్దు. అష్షూరు రాజు సెలవిచ్చినది ఏమనగా, నాతో సంధి చేసుకుని నీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలములను అంజూరపు చెట్టు ఫలములను తినుచు తన వాగు నీరు తాగుతూ ఉండును అని ఇక్కడ సన్నిహితం ఇక్కడ ఒక వర్తమానం పంపించాడు. ఎవరండి వర్తమానం పంపించింది? వర్తమానం పంపించి రబ్షాకే పలుకుతున్నాడు. ఇక్కడ రబ్షాకే హిజ్కియా రాజుకు చెప్పమని తన దూతలతో పంపించాడు. హిజ్కియా రాజు ఎవరి సముఖములు ఉన్నాడు, ఎవరితో ఉన్నాడు, ఎవరి కాపుదలలో ఉన్నాడు? హిజ్కియా దేవుని యొక్క కాపుదలలో హిజ్కియా ఉన్నాడు. హిజ్కియా ఏలుతున్నటువంటి రాజ్యం మీదకి రబ్షాకే శత్రు సైన్యంతో వచ్చి రబ్షాకే పలుకుతున్నటువంటి మాటలన్నీ కూడా హిజ్కియాకి తెలియజెప్పాడు. వారి దేవుడిని మీరు నమ్మొద్దు, మా దేవుడు కాపాడుతాడు, రక్షిస్తాడని హిజ్కియా చెప్పుచున్నాడే. మా చేతుల నుంచి ఇంతకు ముందున్న రాజులు ఎవరన్నా రక్షించగలిగారా? ఇంతకు ముందున్న రాజులు ఎవరన్నా వారి నుంచి ప్రాణాపాయం నుంచి తప్పించగలిగారా? మేము వారికి చేసినది మీరు జ్ఞాపకము పెట్టుకోండి అని రబ్షాకే పలుకుతుంటే జనాలందరికీ వణుకు పుట్టేస్తుంది. కానీ హిజ్కియా మాత్రం ఏమన్నా తెలుసా? దేవుని మీద మనం నమ్మకం ఉంచుదాం అన్నారు. యుద్ధం చేయలేదు, ఏం చేయలేదండి. దేవుడు వారిని భయపెడితే హిజ్కియా మీదకి రాకుండా, హిజ్కియా రాజ్యంలోనికి కూడా రాకుండా అటు నుంచి అటే వారు పారిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. హిజ్కియా రాజు నమ్మినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. హిజ్కియాను కాపాడాడు, హిజ్కియా రాజ్యాన్ని కాపాడాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా దేవుడు కాపాడాడు. ఎన్ని ప్రగల్భాలు పలికిన రక్షకి కనీసం కత్తి దూసి ఇశ్రాయేలు మీద యుద్ధం చేయడానికి కూడా దేవుడు వారికి అవకాశాన్ని ఇవ్వలేదు. అంత నమ్మకమైన దేవుడు మన దేవుడు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ప్రియమైనవారా, ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏలియా ఉన్నటువంటి సందర్భంలో ఏలియా కూడా అహాబు రాజుతో సవాల్ చేస్తాడు. ఏలియా ప్రార్థన చేస్తాడు. 3.5 సంవత్సరాల వర్షం కురవకుండా ఆగిపోమంటే ఆగిపోయింది. ఏలియాను పట్టుకుని చంపుదామని అహాబు రాజు తెగతిరిగేస్తున్నాడు. యెజబెలు ఏలియాను పట్టుకోండి, వాడిని తీసుకురండి, వాడు శిరచ్ఛేదం చేయండి అని యెజబెలు అహాబు రాజుతో చెప్తే అహాబు రాజు ఎతకడం మొదలు పెట్టాడు. కానీ దేవుడు ఏలియాని కాపాడుతూ వచ్చాడు. ఒక రోజున ఏలియా అహాబు రాజు కబురు ఇచ్చాడు, ఇదిగో కర్మేలు పర్వతాన్ని రండి, మీరు అందరూ మీ దేవతలను తీసుకురండి, మీ ప్రవక్తలను తీసుకురండి, అలాగే మీరు పూజిస్తున్నటువంటి నాయకులందరూ కూడా తీసుకురండి, బయలు దేవతలను పూజించేవారిని, యెజబెలు పూజించేవారిని అందరూ కూడా తీసుకురమ్మంటే కర్మేలు పర్వతాన్ని తీసుకొచ్చాడు. అక్కడ ఏలియా ఒక మాట అంటాడు, యెహోవా దేవుడైతే యెహోవా దేవుడిని ఆరాధించండి, పూజిద్దాం, బయలు దేవుడైతే బయలు దేవుడిని మనం పూజిద్దాం. మన మధ్య ఈ తర్కం ఎందుకు? మీరేం చేస్తారంటే బలి అర్పించండి, నేను కూడా బలి అర్పిస్తాను, మీరు కూడా కోడిని వధించి మీ దేవతకు నైవేద్యం అర్పించండి, నేను కూడా నా దేవునికి కోడిని బలి ఇచ్చి నైవేద్యం అర్పిస్తాను. అయితే మనము ఆ బలిపీఠం మీద కోడిని కోసి వధించి మాంసం దాని మీద పెట్టిన తర్వాత మనం అగ్ని వేయకుండా దేవుడే తన అగ్ని చేత ఈ బలి పశువును బలి మాంసమును ఆరగించాలి, అగ్నితో కాల్చివేయాలి, అది మీకు మాకు పందం అని చెప్పి ఏలియా ప్రచారం చేసినప్పుడు బయలు ప్రవక్తలు వచ్చారు. ఏలియా ఒక్కడే అక్కడికి వెళ్ళాడు. వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బయలుదేవతలకు ప్రార్థన చేస్తున్నారు, బయలుదేవతలను కోరుకుంటున్నారు, పూజిస్తున్నారు, రమ్మని కేకలేస్తున్నారు, అగ్నిని కురిపించమని కేకలేస్తుంటే ఎంత కేకలేసినా కానీ నైవేద్యం మీద అగ్ని ఆకాశం నుంచి పర్వాలే. అక్కడ ఆ దేవతల వారిని యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేసింది. ఏలియా
ఇక సాయంత్రపు నైవేద్యం అర్పించే సమయం వచ్చేసరికి ఏలి ఒక మాట అంటాడు, మీ సమయం అయిపోయింది కాబట్టి నేను నా దేవునికి ప్రార్థన చేస్తానని కందకం తవ్వించి రాళ్ళు మరలా నిలబెట్టి ఆ రాళ్ల మీద బలిపీఠం కట్టి బలిపీఠం మీద కోడిని వధించి మాంసాన్ని మీద పెట్టి ఆ కందకం నిండా నీళ్లు 3 సార్లు పోంచాడు. తడి లేదు కదా, మండిపోయింది, అగ్నేదో వచ్చి మండిపోయింది అంటారేమోనని 3 సార్లు నీళ్లు పోంచి దేవునికి ప్రార్థన చేశాడు. దేవునికి ప్రార్థన చేసి ముగించక ముందే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి కందకమును నీళ్లను ఆ మాంసమును బుగ్గిగా చేశాను అని ఆ రాజుల గ్రంథంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నమ్మదగిన వాడైతే మన జీవితంలో అయినా గొప్ప కార్యాలు చేస్తాడని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. ప్రియదినబడ్లారా, ఈ రాత్రి మనం నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. మనకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాము. యోహాను రాసిన సువార్త 3:16 వచనంలో ఒక మాట ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన. కంఠస్థ వాక్యం, దాన్ని కూడా వాక్యం చదవాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, ఎందుకు ప్రేమించాడు? మనం ఎటువంటి వారమో తెలియనప్పటికీ, పుట్టేవారు ఎటువంటి వారో తెలియనప్పటికీ, బతికేవారు ఎటువంటి వారో తెలియనప్పటికీ, పుట్టినవాడు బాగుంటాడని మనం అనుకుంటావా? చిన్నప్పుడు బాగానే అంటాడు, ముద్దుగా ఉంటాడు. పెద్ద దిన తర్వాత వాడి తలంపులు, వాడి ఆలోచనలు, వాడి పద్ధతులన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. పెద్ద దిగిన తర్వాత వాడిని చూస్తే చిన్నప్పుడు బాగానే ఉన్నాడు ఏంటి, ఇప్పుడు పెద్ద దిగిన తర్వాత వీడు ఇలాగ ఇప్పుడు అంటాం మనం. అంటే అర్థం ఏంటి? పెరిగి పెద్దవాడు అయిన తర్వాత వాడి పరిస్థితులన్నీ కూడా మారిపోయి వీడు ఎలాగుంటాడో తెలియనప్పుడే దేవుడు లోకమంతటిని ప్రేమించి లోకము కొరకు తన ప్రాణమును అర్పించినటువంటి నమ్మదగినటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పుట్టి మంచైనా చెడైనా చేయక ముందే వారి కొరకు ప్రాణం పెట్టడం అనేది దేవుని యొక్క గొప్ప లక్షణం అని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. ప్రియదినబడ్డారా, కనుక ఎక్కడ ఏ కుటుంబాల్లో చూసినా కానీ నమ్మకత్వం కోల్పోతున్నాం మనం. ఎక్కడ నమ్మకం ఉందండి? కుటుంబాల్లో నమ్మకత్వం లేదు, స్నేహితుల మధ్య నమ్మకత్వం లేదు, బంధువుల మధ్య నమ్మకత్వం లేదు, దేశంలో కూడా నమ్మకత్వం లేదు అని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. ఈ రోజున ఎక్కడ నమ్మకం ఉంది అంటే ఒక్క దేవాది దేవుని దగ్గరే, యేసయ్య దగ్గరే నమ్మకత్వం ఉందన్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. ప్రియదినబడ్డారా, కనుక దేవుడు ఎంత నమ్మదగిన వాడో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తానండి. సహనము కలిగిన వాడు దేవుడు, నమ్మకమైన వాడు దేవుడు. ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులోంచి విడిపిస్తానన్నాడు. ఐగుప్తులోంచి దేవుడు విడిపించాడు. విడిపించేటప్పుడు 10 తెగుళ్ళు, అద్భుతమైన తెగుళ్ళు దేవుడు చేసి వారి మీద నమ్మకాన్ని పెట్టుకుని విశ్వాసాన్ని పెట్టి నేను విడిపించాను కదా వీళ్ళని, వీళ్ళు నా మాట వింటారు కదా అని దేవుడు వారి మీద నమ్మకం పెట్టుకుని వారిని విడిపించి అరణ్య మార్గంలో నడిపిస్తున్న సందర్భంలో ఇశ్రాయేలీలు నమ్మకమైన దేవుణ్ణి ఎలా శోధించారు? ఆహారం లేదని మొట్టమొదటిగా శోధించారు, నీళ్లు లేవని శోధించారు, తర్వాత మాంసం తినడానికి మాంసం లేదని వారు శోధించారు. ప్రియమైన బిడ్డలారా, నమ్మకమైన దేవుడు కనుక వారిని ఐగుప్తు నుంచి విడిపిస్తాను, తప్పిస్తాను అని చెప్పి నడిపిస్తున్న సందర్భంలో వీరు నమ్మకత్వాన్ని కోల్పోయి దేవునిని సిరాగబెట్టి విసిగించి బాధపరిచిన సందర్భాలు మనం చూస్తాం. అయినా కానీ దేవుడు ఆ విసిగించిన వారిని అరణ్యంలో రాలిపోజేసిన వారి పిల్లలు మాత్రం పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వారిని నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోషువ గ్రంథంలో అదే మనం చూసాం, నిర్గమకాండంలో అదే చూస్తాం, మనం న్యాయాధిపతుల గ్రంథంలో కూడా అదే చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా ఏం చూస్తున్నాం? దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి నడిపించడానికి నాయకులను ఏర్పాటు చేశాడు. అలాగే ఇప్పుడు జడ్జీలు అంటే ఇప్పుడు న్యాయాధిపతుల్ని ఏర్పాటు చేసే వారిని కాపాడుతూ రక్షిస్తూ వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నమ్మదగిన వాడు కనుక న్యాయాధిపతుల తర్వాత దేవుడు రాజుల్ని ఏర్పాటు చేశాడు. అంతకుముందు దేవుడే వారికి న్యాయాధిపతిగాను ఉండి, రాజుగా ఉండి, నాయకుడిగా ఉండి, లీడర్గా ఉండి వారిని నడిపించేవాడు. వీరు కోరుకున్నారు కనుక రాజులు ఏర్పాటు చేశాడు దేవుడు, న్యాయాధిపతిని ఏర్పాటు చేశాడు. వారి పాపం నుంచి అపరాధం నుంచి తప్పించడానికి దేవుడు ఎల్లప్పుడూ కూడా మంచితనముతోనే వారిని నడిపించుకుంటూ ఆయన నమ్మదగిన వాడు కనుక నమ్మదగినటువంటి దీవులను ఆశీర్వాదాలు ఇస్తూ ఆయన వారిని నడిపించుకుంటూ వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ రాత్రి మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మితే మనకు మేలు చేస్తారంటే దేవాది దేవుడిని ఒకరిని నమ్మితేనే మనము ఈ లోకంలో
బాగుంటాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్నేహితుని నమ్మవద్దు, ముఖ్య స్నేహితుని నమ్మవద్దు. నీ కౌగుటిలో పండుకొని దాని ముందు నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుకో అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఇంకో మాట ఏంటంటే, దేవుడు ఎందుకు చెప్పాడంటే, నీ స్నేహితుల దగ్గర నువ్వేం చెప్పినా కానీ నువ్వు బాగున్నప్పుడు బాగానే ఉంటారు, బాగానే ఉంటారు కూడా. నీకు వారికి ఏమన్నా చిన్నపాటి గొడవ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు తెలుసా? నేను తీసుకెళ్ళి బజార్లో పెడతారు. ఇప్పుడు మనుషులు అంటూ పక్కన పెట్టండి, సెల్ ఫోన్లు కూడా బజార్లో పెట్టేస్తున్నాయి కదా. సెల్ ఫోన్లు కూడా బజార్లో పెట్టేస్తున్నాయా? మీరు మాట్లాడిన ప్రతిదీ కూడా రికార్డింగ్ చేసి ఆ రికార్డుని పెట్టేది చక్కగా అందరికి వినిపించి మనలను నవ్వులు పాలు చేస్తున్నాయి. అందుకే దేవుడు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటున్నాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా మంచిదైతేనే మాట్లాడు, అది చెడ్డదైతే నువ్వు అసలు మాట్లాడదు. అందుకని నేను కీర్తన గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఏమనుంది? దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఈ మూడు విషయాల్లో ఎవరైతే కూర్చోవడానికి, నిలవడానికి, నడవడానికి ప్రయత్నం చేస్తారో వారు ఈ లోకంలో పడిపోతారు, చెడిపోతారు, పతనానికి వెళ్తారని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ప్రజలు నీకు ఖాళీగా ఉందనుకో, అంత ఖాళీగా ఉందనుకోండి, వంట చేసుకుంటారు, పనులు చేసుకుంటారు, అంత ఇంకా ఖాళీగా ఉందనుకోండి, నీకు మేలు కలిగేది ఏంటి? బైబిల్ తీసుకుని వాక్యాన్ని చదువుకుంటూ నువ్వు కాలం గడుపుకో. నీ మీదకి ఏ గొడవలు రావు, ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టరు, ఎవరు నిన్ను దూషించరు, ఎవరు నిన్ను గురించి తప్పుగా మాట్లాడరు. నీ ఖాళీగా ఉంటే పని చేసుకోవచ్చు కదా. ఖాళీగా ఉంటే బైబిల్ తీసుకోండి, బైబిల్ తీసుకుని చదువుకోండి. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుళ్ళని ఇస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నీ బిడ్డలను బాగు చేస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. ఖాళీగా ఉండే ముచ్చట్లు ఎందుకు మనం పెట్టుకోవడం? మంచివారు కాదు అంటున్నాడు బైబిల్. వారు నమ్మదగిన వారు కాదు. నువ్వేం చెప్పినా కానీ దాన్ని వంకరగా తీసుకుంటారు. నాకు అప్పులు ఉన్నాయని 10 మందికి చెప్పాను అనుకోండి, ఆడు ఎలా చూస్తాడని, వరే ఆడు జీవితం అంతా అప్పులేరా అంటాడు. ఆడికి ఎందుకు చెప్పాలి? నువ్వు దేవునికి చెప్పు. నీకు బాధ కలిగిన దేవునికి చెప్పాలి, సంతోషం కలిగిన దేవునికే చెప్పాలి, నీకు అవసరం ఉన్న దేవునికే చెప్పాలి. మనుషులు కాదు మనం చెప్పేది, దేవునికి మనము చెప్పుకోవాలి. ఆయన నమ్మదగిన వాడు కనుక, దేవుడు నమ్మదగిన వాడు కనుక, ఆయన వాత్సల్యత చూపుతులో నమ్మదగిన వాడు కనుక, ఆయన సహింపగలిగేటటువంటి సోదరులు మనకి ఇచ్చేటటువంటి నమ్మదగిన వాడు కనుక, మనము పాపులు అని ఒప్పుకుంటే మనలను రక్షించడానికి, కాపాడడానికి ఆయన నమ్మదగిన వాడు కనుక, అలాగే సారాయికి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక, వాగ్దానం చేస్తే తిరిగి మరలా తీసుకునేవాడు కాదు, వాగ్దానము నెరవేర్చేవాడు కనుక ఆ యేసయ్యను మనం నమ్ముకుందాం, ఆ యేసయ్యతో మనం ఉందాం, ఆయనతో మనం నడుద్దాం. నమ్మదగిన దేవుని మనము జ్ఞాపకం చేసుకుని, నమ్మదగిన దేవుని మనం ఆరాధిస్తూ, స్తుతిస్తూ, కనపడుతూ ఈ లోకంలో శ్రేష్టమైనటువంటి ఆశీస్సులు, ఆశీర్వాదం పొందుకుందాం. అటువంటి నమ్మదగిన దేవుడు మనలను ఈ రాత్రి ఆశీర్వదించి మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలను సంతోష మార్గంలో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి మనము ఒక నిమిషం పాటు ప్రార్థన చేసుకుందాం. మనకున్నటువంటి ఆకృతిని బట్టి, మనకున్నటువంటి అవసరతను బట్టి, మన కుటుంబాలను బట్టి మనం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మనకున్నటువంటి అవసరతలు, అక్రతలు సమస్తం ఎరిగిన దేవుడు. ఈ రాత్రి నమ్మదగిన దేవానికి స్తోత్రాలు. నమ్మదగిన వారి మధ్య మేము జీవిస్తున్నామనైనా, నమ్మకం లేని వారితో మేము స్నేహం చేస్తున్నామనైనా, ఈ లోకంలో ఎక్కడ చూసినా ప్రభా మోసం దగ చేసేవారే కానీ నమ్మదగిన వారు లేరు. నీ ఒక్కడవే నమ్మదగిన దేవుడు, మా అవసరతలు తీరడానికి నమ్మదగిన దేవుడు, మాకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడవు. ఈ రాత్రి నీ బిడ్డలమైన మాతో మీరు ఉండండి, మా జీవితాలలో ఉండండి, మా బ్రతుకుల్లో ఉండండి, మా కుటుంబాల్లో ఉండండి. నమ్మదగిన దేవుడా నీకే స్తోత్రాలు తండ్రి. నీ నమ్మకమైనటువంటి నేను ప్రభు నమ్మకత్వాన్ని బట్టి నేను ఈ రాత్రి మేము స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మాకు మీరు వాగ్దానం చేస్తారు తండ్రి. అబ్రహామా నీ సంతానాన్ని దీవిస్తాను అన్నావు తండ్రి. విశ్వాసులందరూ కూడా నీ సంతానమే ప్రభువా. అబ్రహాం సంతానమేనైనా
అబ్రహాం సంతానాన్ని దీవిస్తానని గొప్ప దేవా, ఈ రాత్రి అబ్రహాం సంతానం మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని మీ లేఖనాలు మాకు తెలియజేస్తున్నాయి కనుక అటు నమ్మకత్వాన్ని మా జీవితాల్లో కూడా ప్రభా మీరు దయచేయండి. ప్రభా ఈ రాత్రి నీ బిడ్డలు కావాలని ప్రభా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మా అపరాధాలు క్షమించండి, మా పాపాలు క్షమించండి, మమ్మల్ని మన్నించండి. ప్రభా నీ సన్నిధానంలో ఉన్నాం తండ్రి. దేవా ఒక్కసారి ప్రభా నీ బిడ్డలను దర్శించండి. నీ దక్షిణాస్తం చాచండి, గాయపడినస్తం చాచండి. వారి జీవితాల్లో ఏదైతే వారు కోల్పోయారు, ఆనందాన్ని కోల్పోయారా, ఆనందాన్ని మళ్ళా దయచేయండి. సంతోషాన్ని కోల్పోయారా, మళ్ళీ సంతోషాన్ని దయచేయండి. శ్రమలతో బాధపడుతున్నారా, శ్రమల నుంచి విడుదల కలిగించండి. ఇబ్బందుల్లో ఉన్నారా, ఇబ్బందుల నుంచి నన్ను ప్రభు విడుదల కలిగించండి. ఆర్థికపరమైనటువంటి అవసరతలు ఉన్నారా, ఈ రాత్రి నీ బిడ్డలకు ఆర్థికపరమైన అవసరత తీర్చండి. నైనా చేతి పని లేకుండా బాధపడుతున్నారా, వారికి చేతి పని దయచేయండి. ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారు, వారికి ఉద్యోగం దయచేయండి. ఈ రాత్రి నమ్మదగిన దేవా, ఈ రాత్రి నేను ప్రభా మీ సన్నిధానం మేము ప్రార్థిస్తున్నాం కనుక తండ్రి, మీ నమ్మకత్వాన్ని బట్టి నేను ప్రభా నైనా నీ యందు నమ్మిక వచ్చిన వారిని ప్రభా ఆశీర్వదిస్తాను వాగ్దానం చేసిన దేవుడు. నైనా ఈ రాత్రి ప్రభా నీ బిడ్డలందరి పైన నీ శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి నేను ప్రభా మీ దక్షిణాస్తం చాచి, గాయపడినస్తం చాచి నీ బిడ్డలందరినీ తాకండి. నీ బిడ్డలపైన మీ ఆత్మ వర్షం కుమ్మరించండి, మీ ఆత్మ చేత నింపండి, స్వస్థతలు దయచేయండి. నైనా సాతాను శక్తుల నుంచి విడుదల కలిగించండి, ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల కలిగించండి. ఈ రాత్రి నేను ప్రభా నీ బిడ్డలను ప్రభా మీరే మీ దక్షిణాస్తం చాచి, గాయపడిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నేను మీరు తాకండి. మీ సన్నిధాన పాస్తురాదు వారి బిడ్డల్లో ఉంచండి. దేవానికే స్తోత్రం, దేవానికే స్తోత్రం, పరిశుద్ధుడానికే స్తోత్రం, యేసయ్య నీకే స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి నీకే స్తోత్రం, మహిమగల తండ్రి నీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడు నీకే స్తోత్రం, ఆలోచనకర్త నీకే స్తోత్రం, బలవంతుడైన దేవానికే స్తోత్రం, నమ్మదగిన దేవానికే స్తుతులు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నైనా ఈ రాత్రి నీ బిడ్డలతో మాట్లాడిన దేవానికే స్తోత్రం. ప్రభు ఈ లోకంలో ఎవరు నమ్మదగిన వారు లేరు నైనా, నీవొక్కడవే నమ్మదగిన దేవుడవు, నీవొక్కడవే ప్రభువా మమ్మల్ని కాపాడగలిగిన గొప్ప దేవుడవు. నీ రక్తమే తండ్రి నైనా మమ్మల్ని శుద్ధీకరించేది, నీ రక్తమే మా పాపాలను కడిగేది, నీ రక్తమే ప్రభునైనా నీ బిడ్డలమైన మమ్మల్ని పరలోక రాజ్యం చేర్చేది. ఈ రాత్రి ప్రభునైనా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరూ కూడా రక్తం చేత కడగండి, మమ్మల్ని పవిత్రపరచండి తండ్రి. మా అపరాధాలను కడగండి, మా తప్పులను మన్నించండి, మా పాపాల నుంచి విడుదల కలిగించండి. నీ బిడ్డలుగా నీ సొత్తైన ప్రజలుగా మేము ఉండే భాగ్యం నీ బిడ్డలమైన మాకు దయచేయండి తండ్రి. కుడి వచ్చిన సంఘం అంతటి పైన ప్రభువా మీ ఆత్మను కుమ్మరించండి, ఆత్మవరముల చేత నింపండి, మీ ఆత్మ చేతనైన ప్రభు నీ బిడ్డలమైన మమ్మల్ని ఆశీర్వదించినైన ప్రభా ఈ సమయం మందు ప్రతి ఒక్క బిడ్డను ప్రభా పేరు పేరున నీ దక్షిణాస్తం చాచి, గాయపడినాస్తం చాచి నీ బిడ్డలను తాకండి. నైనా నీ ఆత్మ చేత నింపండి, నైనా స్వస్థతలు దయచేయండి, నైనా ఆరోగ్యము దయచేయండి, నైనా బలమును దయచేయండి ప్రభా. సాతాను శక్తులను ఎదిరించేటువంటి శక్తిని, బలమును ప్రభా నీ ఆత్మ చేత నీ బిడ్డలకు దయచేయండి తండ్రి. ఈ రాత్రి నేను ప్రభా నీ బిడ్డలతో మీరు ఉండండి, నీ బిడ్డలతో మీరు ఉండండి ప్రభా. వారి హృదయాలలో ఉండండి, వారి మనసులో ఉండండి, వారికి మీరు కాపుదలగా ఉండండి తండ్రి. నైనా ఈ రాత్రి మీ సన్నిధానం మేము ప్రార్థిస్తున్నాం. నమ్మకమైన దేవానికే స్తోత్రం, నమ్మకమైన తండ్రి నీకే స్తోత్రం. నమ్మకం లేని వారమైనప్పటికీ ప్రభువా మా కొరకు ప్రాణం పెట్టి వేసే నీకే స్తోత్రం, మా కొరకు రక్తము కార్చిన వేసే నీకే స్తోత్రం. స్తోత్రమునైనా స్తోత్రముల తండ్రి, ప్రేమల తండ్రి, కృపల దేవందరమునైనా ఈ రాత్రి నీ బిడ్డలుగా మీ సన్నిధానంలో గడపడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. మీ నమ్మకత్వం ద్వారాగా ప్రభు నీ బిడ్డలమైన మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని నడిపించండి. ఈ లోకంలో మేము జీవించినంత కాలం మీ నమ్మకంతోనే ప్రభునైనా మమ్మల్ని ప్రభు నడిపించండి తండ్రి. మేము నమ్మకం లేని వారమునైనా, నమ్మకస్తులము కాదు నైనా ప్రభా. నైనా గంటకొక మాట, గంటకొక పూటకొక బ్రతుకుతున్నటువంటి వారము తండ్రి. ఈ రాత్రి నీ బిడ్డలమైన మమ్మల్ని సరిచేయండి, సరిదిద్దండి. నేను ఈ లోకంలో మేము పడిపోతున్నాం, తప్పిపోతున్నాం, జారిపోతున్నాం, సాతాను చేతికి చిక్కుపోతున్నాం. నైనా మా పరిస్థితులు ఇచ్చినట్టు ప్రభు విడుదల కలిగించండి. నైనా మీ సిలువ రక్తం చేత నైనా మమ్మల్ని కడగండి, మీ సిలువ శక్తి చేత మమ్మల్ని నింపండి. మా నరనరాల్లో ప్రభు మీ రక్తాన్ని ప్రోక్షించండి. మా శరీరంలో మీ శరీరాన్ని అనుసంధానం చేశారు కదా తండ్రి. నైనా నీ శరీరాన్ని బట్టి, రక్తంను బట్టి నేను ప్రభా
ఈ లోకంలో అపవాదిని ఎదిరించేటువంటి శక్తిని బలమును మాకు దయచేయండి నైనా. మీ శిలువ శక్తితో నింపండి, శిలువ మహిమతో నింపండి, మీ ప్రభావంతో నింపండి ప్రభునైనా. ఈ లోకంలో ప్రభా నిరాశ నిస్పృహనిచ్చినని ప్రభా నీ బిడ్డలందరినీ కూడా నేను ప్రభు తప్పించండి తండ్రి. వారు నమ్మకత్వాన్ని కలిగించండి, నమ్మకాన్ని కలిగించండి. నమ్మకమైన దేవుడు నాకు తోడుగా ఉన్నాడటువంటి నేను ప్రభు విశ్వాసాన్ని వారిలో కలిగించండి తండ్రి. నైనా ఎటువంటి పరిస్థితినైనా కానీ మార్చగలిగిన వాడు నీవే అని, మార్పు చేయగలిగిన వాడు నీవేనని, సరి చేయగలిగిన వాడు నీవేని, సరిదిద్దగలిగిన వాడు నీవే అని విశ్వాసంతో ముందుకెళ్ళడానికి నేను కృప చూపించండి తండ్రి. అన్నిటికీ విశ్వాసమే మూలము కదా నేను ప్రభా. అన్నిటికీ నేను ప్రభా ప్రార్థనే ముఖ్యము, ప్రార్థనకు విశ్వాసం ముఖ్యమన్నావు కదా తండ్రి. నైనా అట్టి విశ్వాసంతో నీ బిడ్డలమైన మమ్మల్ని అందరూ కూడా నడిపించండి, సంఘాన్ని నడిపించండి. సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ రాత్రి ప్రభునైనా నీ బిడ్డలందరూ పైన ప్రభు మీ ఆత్మ వర్షమును కుమ్మరించండి, ఆత్మ చేత నింపండి. నేను ప్రభు ఈ రాత్రి నేను ప్రభు నీ బిడ్డలను ప్రభా ఆత్మీయ వరముల చేత హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా 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 స్తోత్రమని దేవా మాట్లాడినందుకు స్తోత్రాలు. మరొక్కసారి మాట్లాడిన రెండవసారి మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ బిడ్డను జ్ఞాపకం చేసుకున్న ప్రభా, ఎస్తేరమని జ్ఞాపకం చేసుకున్న ప్రభా, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ బిడ్డకున్నటువంటి నేను ప్రభా ఏ అక్రత మీరు తీర్చాలనుకుంటున్నారు, ఏ అవసరత తీర్చాలనుకుంటున్నారు ఈ రాత్రి ప్రభా నైనా మీ ఆత్మ చేత శక్తి చేత నేను ప్రభా నైనా నీ బిడ్డను బలపరచండి, స్థిరపరచండి తండ్రి. నీ బిడ్డనైనా ప్రభా నీ కొరకు ఎదురు చూసే భాగ్యం దయచేయండి నైనా. నీ దాసుని కోసం ఎదురు చూసే, ప్రవక్తని కోసం ఎదురు చూసే భాగ్యం దయచేయండి తండ్రి. ఈ రాత్రి ప్రభా సంఘాన్ని, సంఘ బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి, నీ దాసులను కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ దాసుల చుట్టూ మీరు కంచి వేయండి, కాపుదల దయచేయండి. మీ ఆత్మ ద్వారా ప్రభా కంచి వేయండి, కాపుదల దయచేయండి. మీ శిలువ రక్తం చేత నేను ప్రభా నీ దాసులను ప్రభా అభిషేకించండి నైనా. ఈ రాత్రి ప్రభా శనివారం ప్రార్థన కొడుకుల ప్రభా నీ దాసులకు మీరు ఇచ్చిన ఆత్మను బట్టి స్తోత్రాలు, ఆత్మ వరములు బట్టి స్తోత్రాలు ప్రభా. సంఘం గురించి ప్రవశించడానికి, సంఘం గురించి మాట్లాడడానికి మీరు ఇచ్చినటువంటి నైనా ఆత్మను బట్టి స్తోత్రాలు. జరిగిన ఆత్మ నేను ప్రభా ఆ ఆత్మ యొక్క మండింపును ప్రభా, ఆత్మ అగ్నిని ప్రభా మండించండి. ఇంకాను ప్రభా నీ దాసురాలు అనేక మంది కొరకు నేను ప్రార్థించడానికి కృప చూపించండి, ప్రవచించడానికి కృప చూపించండి. ఈ రాత్రి కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలైన వారు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం దయచేయండి నైనా. యవనస్తులు జ్ఞాపకం చేయండి, యవన ప్రేమలో నీ కాడి మీద కృప చూపించండి ప్రభా. చేతి పని చేస్తున్న వారిని జ్ఞాపకం, చేతి పని వారిని దీవించండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, చేతి పని లేని వారికి చేతి పని, వ్యాపారం లేని వ్యాపారం కూడా దయచేయండి. గృహిణులుగా ఉంటూ గృహత్వం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అటు రీతిగానే ప్రభా ఈ సమయబోధనైనా వివాహం కావాల్సిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న వారికి వివాహాలు త్వరగా కావడానికి నైనా మీ కృప చూపించండి. మీ సన్నిధానం మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనకు జవాబును దయచేయండి. మా ప్రార్థనకు నేను త్వరలో ప్రభు జవాబును దయచేయండి. సంఘం అంతటిని దీవించి ఆశీర్వదించి నేను అభివృద్ధి పరచమని, మీ ఆత్మ వరముల చేత నిండుగా మెండుగా నేను ప్రభు నీపి నడిపించమని కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బట్టి ప్రార్థిస్తున్నాం. రానటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు ఎందుకు రాలేకపోయారు, ఏ అవసరంతో రాలేకపోయారు, ఏ అక్కడితో రాలేకపోయారు, అనారోగ్యం ఉంటే వారు ముట్టండి, స్వస్థపరచండి నైనా. వారికి కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే వారిని ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల కలిగించండి. నీ సన్నిధానం ఆనందం, సంతోషాన్ని ప్రభువా పొందుకోవడానికి వారికి కూడా నీ కృప చూపించండి. రేపటి దినమన్నిటి రీతిగా మరలా నీ సన్నిధానంలో కూడుకుని మిమ్మల్ని స్తుతించేంత వరకు మీ కాపుదల, మీ కృప తోడుగా వచ్చి నడిపించదురు కానీ చేసిన ప్రార్థన పాదశాన్ని చేర్చుకోవాలి. యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రవొచ్చు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నెడగొండునగాక. ఆమేన్. అందరూ చెప్తామా? యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం.
యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.